ఈరోజు మా ఇంట్లో లంచ్ రెసిపీస్ ఏంటో చూసేద్దాం రండి. మరి చాలా రోజులు అయిపోయిందిగా బిర్యానీ చేసి ఇంట్లో, అందుకనే వెరైటీగా పప్పుచారు రైతా బిర్యానీ చేశాను. బిర్యానీ పేస్ట్ బయట దొరుకుతుంది కదా, అలా ట్రై చేద్దాం అనుకున్నాం కానీ ట్రై చేయలేదు. మామూలుగా సింపుల్గానే చేసేసాను. ఇంట్లో గరం మసాలా ఉంది, నేను ఇంట్లో ఉన్న గరం మసాలానే వేశాను. ఈసారి రెసిపీ ఫుల్ లెంత్గా మళ్ళీ వ్లాగ్ చేస్తాను. ఇప్పుడు మటుకు షార్ట్లో ఈరోజు లంచ్ ఇవి చూపిస్తున్నాను. మరి నైట్కి కూడా ఈవినింగ్ స్నాక్స్కి కూడా ఏంటి అని అంటే శనగలు నానబెట్టాను. గప్చుప్ చేద్దాము ఇలా వెరైటీగా అని చెప్పి శనగలు నానబెట్టాను. రాజస్థాన్ నుంచి తీసుకొచ్చిన రెడీమేడ్వి ఉన్నాయి గప్చుప్స్. ఇంకా దోశకి రెసిపీ పోసాను. 1 గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసులు బియ్యం, కొంచెం శనగపప్పు, మెంతులు, పొట్టు మినపప్పు కూడా నానబెట్టాను. మరి నైట్ డిన్నర్లోకి ఏదో ఒకటి దోశ కానీ వడలు కానీ చేద్దాము అని చెప్పి రెసిపీస్ అన్నీ మళ్ళీ నైట్ డిన్నర్లోకి ఎలా చేశాను ఏంటి అనేది చూపిస్తాను, డీటెయిల్గా చెప్తాను. మరి ఈరోజు లంచ్ అయితే బిర్యానీ, పప్పుచారు, రైతా. బాయ్, మరి సబ్స్క్రైబ్.